విఎస్కే వరల్డ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి ఇప్పుడే చేసుకోండి. సరే, ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని ఒక టాపిక్ గురించి లోతుగా చర్చిద్దాం. చాలామందికిది ఒక పీడకల లాంటిది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అవును, పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు ఒక వాక్యాన్ని ఇచ్చి దాన్ని మార్చమంటే మనసులో ఒకటే టెన్షన్. ఎందుకు వాడాలి? ఎప్పుడు వాడాలి? అసలొక వాక్యాన్ని అటునుంచి ఇటు తిప్పి చెప్పడం వల్ల ప్రయోజనమేంటి? కరెక్ట్. మన దగ్గర కొన్ని డీటెయిల్డ్ నోట్స్, కొన్ని టేబుల్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా ఈరోజు ఈ చిక్కుముడిని విప్పుదాం. కేవలం పరీక్షల కోసమే కాదు, ఇంగ్లీష్ను మరింత ప్రభావవంతంగా ఎలా వాడాలో తెలుసుకుందాం. తప్పకుండా. సరే, మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. అసలు యాక్టివ్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వాక్యంలో స్పాట్లైట్ ఎవరి మీద ఉందనే విషయం. యాక్టివ్ వాయిస్లో స్పాట్లైట్ పనిచేసే వ్యక్తి మీద, అంటే కర్త మీద ఉంటుంది. ఓకే, కర్త మీద. ఉదాహరణకు, షీ ఏట్ అ మ్యాంగో అంటే ఆమె మామిడి పండు తిన్నది. ఇక్కడ కథానాయిక ఆమె. మొత్తం ఫోకస్ తన మీదే ఉంది. అంటే పని ఎవరు చేశారు అనేది ముఖ్యం. మరి ప్యాసివ్ వాయిస్లో? ప్యాసివ్ వాయిస్లో ఆ స్పాట్లైట్ పనిచేసిన వ్యక్తి నుంచి ఆ పనికి గురైన వస్తువు మీదకు, అంటే కర్మ మీదకు మారుతుంది. ఓ, అలాగా. అదే ఉదాహరణ తీసుకుంటే, ఏ మ్యాంగో వాజ్ ఈటన్ బై హర్ అంటే మామిడి పండు ఆమె చేత తినబడింది. ఇక్కడ హీరో మామిడి పండు అనమాట. అంటే వాక్యం దానితోనే మొదలవుతుంది. అవును, ఎవరు తిన్నారనే దానికంటే ఏది తినబడింది అనేది ఇక్కడ ముఖ్యం. ఒక నాటకంలో ఫోకస్ నటుడి నుంచి వస్తువు మీదకు మారినట్లు. అంటే కేవలం పదాల స్థానం మారడమే కాదు, వాక్యం యొక్క మొత్తం దృష్టికోణం, దాని ప్రాధాన్యత మారిపోతుందన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వాక్యాన్ని మార్చమన్నప్పుడు అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాలేమిటి? ముఖ్యంగా 4 బంగారు సూత్రాలున్నాయి. వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు, సగం పని అయిపోయినట్టే. సరే, ఏంటవి? 1. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ స్థానాలు తారుమారవుతాయి. యాక్టివ్లో హీరోగా ఉన్న సబ్జెక్ట్ ప్యాసివ్లో సైడ్ క్యారెక్టర్గా మారిపోతుంది. ఆబ్జెక్ట్ వచ్చి హీరో సీట్లో కూర్చుంటుంది. ఓకే. 2. క్రియ అంటే వర్బ్ ఎప్పుడూ తన మూడో రూపంలోకి, V3లోకి మారిపోతుంది. దీనికి ముందు ఒక సహాయక క్రియ అంటే బీ ఫామ్ వస్తుంది. B+V3 అనేది ప్యాసివ్ వాయిస్కి ఒక బ్రాండ్ మార్క్ లాంటిది. రైట్, B+V3. 3. ఇది చాలా ముఖ్యం. వాక్యం యొక్క కాలం అంటే టెన్స్ ఎట్టి పరిస్థితిలోనూ మారదు. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఓకే. ఇక 4. సర్వనామాలు అంటే ప్రొనౌన్స్. వాటి స్థానాన్ని బట్టి రూపాన్ని మార్చుకుంటాయి. సబ్జెక్ట్ స్థానంలో ఉన్న ఐ ఆబ్జెక్ట్ స్థానానికి వెళ్ళినప్పుడు మీ అవుతుంది. హీ కాస్త హిమ్ అవుతుంది. ఒక నిమిషం, ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తోంది. మీరు టెన్స్ మారదు అన్నారు, కానీ షీ ఈట్స్ అ మ్యాంగో అనేది ఆ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై హర్ గా మారినప్పుడు ఈట్స్కి బదులుగా ఈజ్ ఈటెన్ వాడాం కదా. అవును, చూడటానికి వాక్యం పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఆ బీ ఫామ్ అనేది టెన్స్ను ఎలా పట్టుకుంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు కథంతా ఈ బీ ఫామ్స్ దగ్గరే ఉంది. ఇవి ఒక ఊసరవెల్లి లాంటివి అన్నమాట. ఊసరవెల్లి? అవును. యాక్టివ్ వాయిస్లో ఉన్న అసలు క్రియ ఏ కాలంలో ఉందో చూసి దానికి తగ్గట్టుగా ఈ బీ ఫామ్స్ తన రూపాన్ని మార్చుకుంటుంది. ఇంగ్లీష్లో మొత్తం 8 బీ రూపాలున్నాయి. యామ్, ఇజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్. ఓకే, 8. ఇప్పుడు చూడండి, షీ ఈట్స్ ఎ మ్యాంగోలో ఈట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాబట్టి ప్యాసివ్లో ప్రెజెంట్ టెన్స్కి సరిపోయే బీ ఫామ్స్ అంటే యామ్, ఇజ్, ఆర్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం. కరెక్ట్. ఒకవేళ వాక్యం షీ ఏట్ ఏ మ్యాంగో అంటే అది సింపుల్ పాస్ట్ కదా. అవును. అప్పుడు పాస్ట్ టెన్స్కి సరిపోయే బీ ఫామ్స్ అంటే వజ్, వర్ లో ఒకదాన్ని తీసుకుంటాం. అంటే ఏ మ్యాంగో వాజ్ ఈటెన్ బై హర్ అవుతుంది. చూసారా, టెన్స్ను పట్టుకుంది బీ ఫామ్, క్రియ కాదు. అద్భుతం. అంటే యాక్టివ్లోని క్రియ యొక్క టెన్స్ను ఈ బీ ఫామ్ వారసత్వంగా తీసుకుంటుందన్నమాట. మరి పరీక్షలో దీన్నెలా అడుగుతారు? ఉదాహరణకు సర్వనామాల మార్పు గురించి చెప్పారు కదా. ఖచ్చితంగా. ఎగ్జామినర్ మిమ్మల్ని తికమక పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, హీ వాజ్ సీన్ బై ఐ అని ఒక ఆప్షన్ ఇస్తారు. అలాగా. మనకు తెలుసు, ఆబ్జెక్ట్ స్థానంలో ఐ రాదు, మీ రావాలి. అంటే సరైన సమాధానం హీ వాజ్ సీన్ బై మీ.
ఈ చిన్న మార్పును గమనించకపోతే మార్కు పోయినట్టే. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇలాంటి చిన్న చిన్న తప్పులతోనే ఆప్షన్స్ తయారు చేస్తారు. అయితే ఇంగ్లీష్లోని అన్ని టెన్స్లను పాసివ్ వాయిస్లోకి మార్చలేమని మన సోర్సెస్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇది నిజంగా పరీక్షల దృష్ట్యా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మార్చలేనిది అనే ఆప్షన్ కూడా ఒకటుండొచ్చు. అవును, ఇదొక క్లాసిక్ ట్రాప్ క్వశ్చన్. 4 టెన్సులకు పాసివ్ వాయిస్ అంటే కొంచెం బద్ధకం అన్నమాట. అవి మారడానికి ఇష్టపడవు. అవేంటి? అవి ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే, ఈ 4. వ్యాకరణపరంగా చూస్తే వీటి పాసివ్ రూపాలు, ఉదాహరణకు ఏ మ్యాంగో విల్ బి బీయింగ్ ఈటన్ లాంటివి వినడానికి చాలా వింతగా, గజిబిజిగా ఉంటాయి. అందుకే వాటిని వాడుకలోంచి దాదాపుగా తొలగించాయి. అంటే పరీక్షలో ఈ టెన్స్లలో ఉన్న వాక్యాన్నిస్తే దాని పాసివ్ ఫామ్ను కనుగొనమంటే నో పాసివ్ ఫామ్ లేదా కెనాట్ బి చేంజ్డ్ అనే ఆప్షన్ సరైనదవుతుంది. సరే, అంటే ఒక వాక్యంలో కర్త, కర్మ రెండూ ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. కాని కొన్నిసార్లు మనం క్లోజ్ ద డోర్ లాంటి ఆజ్ఞలిస్తాం. ఇందులో సబ్జెక్ట్ దాగి ఉంటుంది. ఇలాంటి వాక్యాల సంగతేంటి? వీటికి కూడా పాసివ్ వాయిస్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. వీటికి కొన్ని రెడీమేడ్ ఫార్ములాలున్నాయి. చాలా సులభం కూడా. చెప్పండి. ఆజ్ఞలు లేదా ఆదేశాలు అంటే కమాండ్స్ లేదా ఆర్డర్స్ వచ్చినప్పుడు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 అనే సూత్రాన్ని వాడాలి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3. అవును, క్లోజ్ ద డోర్ అనేది లెట్ ద డోర్ బి క్లోజ్డ్గా మారుతుంది. పోస్ట్ దిస్ లెటర్ అనేది లెట్ దిస్ లెటర్ బి పోస్టెడ్ అవుతుంది. చాలా సింపుల్. మరి అభ్యర్థనలు అంటే ప్లీజ్ అని మొదలయ్యే వాక్యాలు? అవి ఇంకా సులభం. వాక్యంలో ప్లీజ్ అనే పదం కనిపిస్తే దాన్ని తీసేయాలి. వాక్యం మొదట యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని చేర్చాలి. మిగిలిన వాక్యాన్ని అస్సలు మార్చకూడదు. ఓకే. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అనేది యు ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ యువర్ సీట్ అవుతుందంతే. అలాగే వర్క్ హార్డ్ లాంటి సలహాలిస్తే దాన్ని యు ఆర్ అడ్వైజ్డ్ టు వర్క్ హార్డ్ అని మార్చవచ్చు. అంటే ఇవన్నీ ఒక రకంగా పరీక్షల కోసం షార్ట్కట్స్ లాంటివి. కరెక్ట్. నేను వార్తాపత్రికల్లో, ముఖ్యంగా ఇంగ్లీష్ న్యూస్లో పీపుల్ సే దాట్ లేదా దే బిలీవ్ దాట్ లాంటి వాక్యాలను తరచుగా చూస్తుంటాను. కాని వాటి పాసివ్ రూపం కొంచెం భిన్నంగా ఇట్ ఈస్ సెడ్ దాట్ అని ఉంటుంది. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? ఇది చాలా మంచి పాయింట్. దీన్ని ఫార్మల్ పాసివ్ స్టైల్ అంటారు. కర్త ఎవరో స్పష్టంగా తెలియనప్పుడు లేదా చెప్పడం ముఖ్యం కానప్పుడు దీన్ని వాడతారు. ఉదాహరణకు పీపుల్ సే ఘోస్ట్స్ లివ్ ఇన్ దట్ హౌస్ అంటే ప్రజలు ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని అంటారు. ఇక్కడ ప్రజలు అంటే ఎవరు? ఒకరో ఇద్దరో ఊరంతా. అది అస్పష్టంగా ఉంది కదా? అవును, అస్పష్టంగానే ఉంది. అలాంటి సందర్భంలో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఇట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ప్లస్ దాట్ ప్లస్ మిగిలిన వాక్యం. ఓకే. సో పీపుల్ సే అనేది ఇట్ ఈస్ సెడ్ దట్ ఘోస్ట్స్ లివ్ ఇన్ దట్ హౌస్గా మారుతుంది. అలాగే పీపుల్ బిలీవ్డ్ దట్ ది ఎర్త్ వాజ్ ఫ్లాట్ అనేది ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ ది ఎర్త్ వాజ్ ఫ్లాట్ అవుతుంది. ఎవరు నమ్మారనేది ముఖ్యం కాదు, అలా నమ్మేవారు అనే విషయం ముఖ్యం. ఇది వార్తలకు ఒక రకమైన నిష్పాక్షికమైన, అధికారికమైన టోన్నిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజింగ్ ఏరియాకి వద్దాం. పాసివ్ వాయిస్లో దాదాపు ఎప్పుడూ బై అనే ప్రపోజిషన్ వాడతాం. బై హర్, బై ద పులీస్ అని. కానీ మన సోర్సెస్లో బైకి బదులుగా కొన్నిసార్లు యాట్, విత్, టు, ఇన్ వాడాలని ఉంది. ఇది ఎప్పుడూ ఎందుకు జరుగుతుంది? ఈ యాట్ విత్ టు వాడకం కొంచెం గందరగోళంగా అనిపించొచ్చు. కానీ దీనికో లాజిక్ ఉంది. చాలా సందర్భాల్లో ఇవి ఒక వ్యక్తి యొక్క మానసిక లేదా భావోద్వేగ స్థితిని, ఒక రియాక్షన్ను సూచిస్తాయి. అంటే ఉదాహరణకు ద రిజల్ట్ సర్ప్రైజ్డ్ మీ అంటే ఫలితాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఫలితాలు అనేవి ఒక ఏజెంట్గా వచ్చి మిమ్మల్ని భౌతికంగా ఏమీ చెయ్యలేదు. అది ఒక స్టిమ్యులస్, దానికి మీది ఒక రియాక్షన్. ఓకే, ఒక రియాక్షన్. అందుకే ప్యాసివ్లో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాట్ ద రిజల్ట్స్ అంటాం. ఒక విషయం వద్ద ఆశ్చర్యపోతాం, ఒక విషయం వల్ల బై కాదు. అంటే ఇదొక లాజికల్ కనెక్షన్ అన్నమాట, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. కరెక్టే. అదేవిధంగా ఐ సాటిస్ఫైడ్ మై టీచర్స్ అనే వాక్యాన్ని ప్యాసివ్లో మై టీచర్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ మీ అంటాం. వాళ్ళు నాతో సంతృప్తి చెందారు. రైట్. ఇంకొక చాలా ముఖ్యమైనది నోన్. హీ నోస్ మీ అనేది ప్యాసివ్లో
ఐ యామ్ నోన్ టు హిమ్ అవుతుంది. నోన్ టు హిమ్. అవును, పరీక్షలో ఐ యామ్ నోన్ బై హిమ్ అని ఒక ఆప్షన్ తప్పకుండా ఇస్తారు. అది తప్పు. మనం ఒక వ్యక్తికి తెలిసి ఉంటాం, ఒక వ్యక్తి చేత తెలియబడం. అలాగే ద జగ్ కంటైన్స్ వాటర్ అనేది వాటర్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద జగ్ అవుతుంది. నీరు జగ్ లోపల ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ పదాలను సర్ప్రైజ్డ్ అట్, సాటిస్ఫైడ్ విత్, నోన్ టు, కంటైన్డ్ ఇన్ వీటిని ఒక జాబితాగా రాసుకుని వాటి వెనుక ఉన్న లాజిక్ని అర్థం చేసుకుంటే ఎగ్జామ్స్లో చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. చివరిగా ఒక చాలా ముఖ్యమైన విషయం. కొన్ని వాక్యాలలో అసలు బై ప్లస్ ఆబ్జెక్ట్ అనే భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఉదాహరణకు ద పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్ అనేది ద థీఫ్ వాజ్ అరెస్టెడ్గా మారుతుంది. బై ద పోలీస్ ఎక్కడికి పోయింది? ఎప్పుడు ఇలా ఏజెంట్ను తొలగించాలి. ఇది కేవలం గ్రామర్ రూల్ మాత్రమే కాదు. దీని వెనుక ఒక శక్తివంతమైన కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఉంది. ప్రాథమిక నియమమేమిటంటే సబ్జెక్ట్ అస్పష్టంగా, అనవసరంగా లేదా అందరికీ తెలిసినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. దొంగను అరెస్టు చేసేది పోలీసులే అని అందరికీ తెలుసు, కాబట్టి బై ద పోలీస్ అనేది అనవసరం. అలాగే సమ్మన్ హ్యాస్ స్టోలెన్ మై పెన్ అన్నప్పుడు సమ్మన్ ఎవరో మనకు తెలియదు, కాబట్టి ప్యాసివ్లో మై పెన్ హ్యాస్ బీన్ స్టోలెన్ అని చెప్తే చాలు. అంటే అనవసరమైన సమాచారాన్ని తీసేయడం. అవును, కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. కొన్నిసార్లు ఇది బాధ్యతను దాటవేయడానికి ఒక మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. ఎలా? ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు వీ మేడ్ అ మిస్టేక్ అంటే అది నేరుగా బాధ్యతను ఒప్పుకున్నట్టు. అవును, మేము పొరపాటు చేశాం అని. అదే ఆ మిస్టేక్ వాజ్ మేడ్ అంటే పొరపాటు జరిగింది అని ప్యాసివ్ వాయిస్లో అన్నారనుకోండి, ఎవరు చేశారో చెప్పకుండా విషయాన్ని పక్కకు నెట్టేసినట్టు ఉంటుంది. వావ్. వార్తాపత్రికలు, రాజకీయ ప్రకటనలలో ఈ టెక్నిక్ను విరివిగా వాడతారు. ఈ చిన్న గ్రామర్ మార్పు వెనుక ఇంత పెద్ద వ్యూహముంటుంది. అంటే మనం కేవలం ఒక వ్యాకరణ నియమంగా చూసే దాని వెనుక ఇంత అర్థం, ఇంత ప్రభావం ఉందన్నమాట. ఈ చర్చ ద్వారా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్పై ఒక కొత్త అవగాహన వచ్చింది. ముఖ్యంగా పరీక్షల కోణంలో చూస్తే ప్రాథమిక సూత్రాలు గుర్తుపెట్టుకోవటం, మార్చలేని 4 టెన్స్లను గుర్తించడం, లెట్ ఇట్ ఈస్ సెడ్ దాట్, నోన్ టు వంటి ప్రత్యేక నిర్మాణాలపై దృష్టి పెట్టడం ఇవన్నీ చాలా ముఖ్యం. ఖచ్చితంగా. కంటిన్యూస్ టెన్స్తో మొదలు పెడదాం. ఓకే. ఉదాహరణకి షీ ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఇక్కడ హీరో షీ. ఈ ఫోకస్ను మ్యాంగో మీదకు ఎలా మార్చాలి? దీనికొక సింపుల్ ఫార్ములా ఉంది. బీ ఫార్మ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. V3 అంటే వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ రూపం. అవును, అదే. కాబట్టి ఆ వాక్యం అ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై హర్ అని మారుతుంది. ఇక్కడ ఆ బీయింగ్ అనే పదం ఆ పని ఇంకా జరుగుతోందని స్పష్టంగా సూచిస్తోందన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మనం ఆమె నుండి ఫోకస్ను మామిడి పండు మీదకి మారుస్తున్నాం. ఒక వార్తా కథనంలో ఇలాంటివి చూస్తుంటాం కదా. అవునవును. అంటే ద బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అనడం, వర్కర్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ ద బ్రిడ్జ్ అనడం కంటే ఎక్కువ అధికారికంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ వంతెన నిర్మాణమే ప్రధాన వార్త, కార్మికులు కాదు. నిజమే. సరే, ఇప్పుడు పూర్తయిన పనుల గురించి మాట్లాడే పర్ఫెక్ట్ టెన్స్ని చూద్దాం. ఉదాహరణకు షీ హ్యాస్ ఈటన్ అ మ్యాంగో. ఇది ఇప్పటికే జరిగిపోయిన పని. మరి దీనికి ఫార్ములా వేరుగా ఉంటుందా? ఉంటుంది. దీని ఫార్ములా హ్యావ్, హ్యాజ్ లేదా హ్యాడ్. దాని తర్వాత బీన్, ఆ తర్వాత V3. ఓకే. ఇక్కడ బీన్ అనే పదం ఆ పని అప్పటికే పూర్తయిందని స్పష్టం చేస్తుంది. అందుకే వాక్యం ఎ మ్యాంగో హ్యాస్ బీన్ ఈటన్ బై హర్ గా మారుతుంది. ఇప్పటి వరకు మనం ఒకే ఆబ్జెక్టున్నో వాక్యాలు చూసేశాం. కానీ కొన్నిసార్లు ఒకే చర్య ఇద్దరిపై ప్రభావం చూపుతుంది కదా. అవును. మన సోర్సెస్ ప్రకారం అటువంటి సందర్భాలు ఇంకాస్త క్లిష్టంగా ఉంటాయి. ఉదాహరణకు మిస్టర్ రెడ్డి టీచర్స్ అస్ ఇంగ్లీష్. ఇక్కడ ఇద్దరు రిసీవర్లు ఉన్నారు, అస్ మరియు ఇంగ్లీష్. ఇలాంటి పరిస్థితిలో ప్రాధాన్యతను ఎలా మార్చాలి? మంచి ప్రశ్న. ఇలా 2 ఆబ్జెక్టులు, ఒకటి ఇండైరెక్ట్ అంటే వ్యక్తి, మరొకటి డైరెక్ట్ అంటే వస్తువు ఉన్నప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్లో 2 దారులుంటాయి. మనం ఎవరి కథ చెప్పాలనుకుంటున్నామో ఎంచుకోవచ్చన్నమాట. అంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మరి ఆ రెండింటిలో ఏది ఎక్కువ సహజంగా ఉంటుంది? ఒకదానికి మరొకదానికి ఏదైనా ప్రాధాన్యతుందా? ఉందండి. మొదటి మార్గంలో మనం అజ్ అనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ను హీరోగా మార్చవచ్చు. ఓకే. అప్పుడు వాక్యం వీ ఆర్ టాట్ ఇంగ్లీష్ బై మిస్టర్ రెడ్డి అవుతుంది. ఇది వ్యక్తిగతంగా
మా అనుభవాన్ని చెప్తున్నట్టుంటుంది. మ్మ్. రెండవ మార్గంలో ఇంగ్లీష్ అనే డైరెక్ట్ ఆబ్జెక్టు హీరోగా మార్చవచ్చు. అప్పుడు వాక్యం ఇంగ్లీష్ ఇస్ టాట్ టు అస్ బై మిస్టర్ రెడ్డి అవుతుంది. ఆ, ఇది కొంచెం ఫార్మల్గా వినిపిస్తుంది. అవును, ఇది కొంచెం ఫార్మల్గా, అకాడమిక్గా ఉంటుంది. సైంటిఫిక్ పేపర్లలో ఇలాంటి నిర్మాణం ఎక్కువగా చూస్తుంటాం. అక్కడ ప్రయోగం చేసిన వ్యక్తి కన్నా ప్రయోగం యొక్క ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, ఈరోజు మన ముందున్న 2 ఉదాహరణలు సరిగ్గా అలాంటివే. వీటి వెనుక ఉన్న లాజిక్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. సరే, మొదటి ప్రశ్నను తీసుకుందామా? హూ టాట్ యూ ఫ్రెంచ్? దీనికి పాసివ్ వాయిస్ కనుక్కోవాలి. హ్మ్, ఇచ్చిన ఆప్షన్స్లో బి బై హూమ్ వర్ యూ టాట్ ఫ్రెంచ్ మరియు సి బై హూమ్ వాజ్ యూ టాట్ ఫ్రెంచ్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఖచ్చితంగా. హూ అనేది ప్యాసివ్ వాయిస్లో బై హూమ్గా మారుతుందనేది అది చాలామందికి తెలిసిన విషయమే. కానీ అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. ఈ 2 ఆప్షన్స్ మధ్య తేడా కేవలం వర్, వాజ్ మాత్రమే. అవును, హూ సింగ్యులర్ కదా, ఆ లాజిక్తో చాలామంది వాజ్ సరైనదేమో అని పొరబడతారు. సరిగ్గా అక్కడే తప్పు జరుగుతుంది. మరిక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ నియమం ఎలా పనిచేస్తుంది? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ యూ. ఓ, కొత్త సబ్జెక్ట్గా మారుతుంది కదా. అవును, వాక్యంలోని క్రియ అంటే వర్బ్ ఎప్పుడూ దాని కొత్త సబ్జెక్ట్తోనే సరిపోవాలి, పాత సబ్జెక్ట్తో కాదు. ఓ, అర్థమైంది. ఇక్కడ కొత్త సబ్జెక్ట్ యూ. యూతో ఎల్లప్పుడూ మనం వర్ మాత్రమే వాడతాం, వాజ్ కాదు. అంటే పాత సబ్జెక్ట్ హూ గురించి ఆలోచించడం వల్లే ఈ తప్పు జరుగుతుందన్నమాట. అవును, అందుకే ఆప్షన్ బి సరైన సమాధానం. క్లియర్. అంటే మొదటి ఉదాహరణలో అసలు సమస్య వాక్య నిర్మాణం మరియు కొత్త సబ్జెక్ట్తో క్రియను సరిగ్గా జతచేయడంలో ఉంది. కానీ కొన్నిసార్లు నిర్మాణమంతా సరిగ్గానే ఉన్నా ఒకే ఒక్క చిన్న పదం మొత్తం అర్థాన్ని తప్పుదారి పట్టిస్తుంది. ఈ రెండో ప్రశ్న చూడండి. ద న్యూస్ సర్ప్రైజ్డ్ మీ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చాలా సరళంగా కనిపిస్తున్నా చాలామంది పొరబడే చోటు ఇదే అనుకుంటాను. నిజమే. దీన్ని చూడగానే నా మొదటి ఆలోచన ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద న్యూస్ అని. ఎందుకంటే బై వాడటం అనేది పాసివ్ వాయిస్లో మనం నేర్చుకునే మొదటి ప్రాథమిక నియమం. అవును, అందరూ అదే అనుకుంటారు. మరి ఇక్కడ ఆ నియమం ఎందుకు పనిచేయదు? ఇదొక మినహాయింపా లేక దీని వెనుక వేరే లాజిక్ ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని మినహాయింపు అనడం కంటే దీని వెనుక ఒక బలమైన లాజిక్ ఉంది. ఓ, మనం బై అనే ప్రిపోజిషన్ను సాధారణంగా ఒక పని చేసిన వ్యక్తిని లేదా ఏజెంటును సూచించడానికి వాడతాం. అంటే ఒక భౌతిక చర్య జరిగినప్పుడు. ఉదాహరణకు ద బాల్ వాజ్ హిట్ బై ద ప్లేయర్ లాగా. సరిగ్గా అదే. ఇక్కడ ఆటగాడు భౌతికంగా ఒక పని చేశాడు, కాని ద న్యూస్ సర్ప్రైజ్డ్ మీ వాక్యంలో ఆ వార్త మీపై భౌతికంగా దాడి చేయలేదు కదా. లేదు. అది మీలో ఒక మానసిక స్థితిని లేదా ప్రతిచర్యను, అంటే ఒక ఇంటర్నల్ రియాక్షన్ను కలిగించింది. అంటే యాక్షన్ వర్సెస్ రియాక్షన్ అన్నమాట. ఖచ్చితంగా. ఇలాంటి మానసిక స్థితులను, ఫీలింగ్స్ని కలిగించే క్రియల తర్వాత ఆ కారణాన్ని సూచించడానికి యాట్, విత్, ఇన్ వంటి ప్రిపోజిషన్లు వస్తాయి. ఓకే. ఒక వార్త వల్ల మనం ఆశ్చర్యపోయాం, ఒక వార్త విషయంలో లేదా ఆ వార్త వద్ద ఆశ్చర్యపోయాం. అందుకే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ ద న్యూస్ అనేది సరైన ప్రయోగం. అంటే ఈ 2 ఉదాహరణలను బట్టి చూస్తే వాయిస్ మార్చేటప్పుడు కేవలం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ మార్పిడి ఒక్కటే ముఖ్యం కాదు. కాదు, కొత్త సబ్జెక్ట్తో క్రియ సరిపోవాలి, టెన్స్ మారకూడదు, ఇంకా ముఖ్యంగా ఆ క్రియ స్వభావాన్ని బట్టి సరైన ప్రిపోజిషన్లు ఎంచుకోవాలి. అవును, ఇది నియమాలను బట్టి పట్టడం కంటే భాష వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. నిజమే. ఒక చర్య భౌతికమా లేక మానసికమా అనే తేడాను గుర్తించడం ద్వారానే సరైన పదాన్ని ఎంచుకోగలుగుతాం. ఇదొక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తోంది. సర్ప్రైజ్ లాగా పాసివ్ వాయిస్లో బై అనే సాధారణ నియమాన్ని పక్కన పెట్టి వేరే ప్రిపోజిషన్లను తీసుకునే క్రియలు ఇంగ్లీష్లో ఇంకా ఎన్నున్నాయో కదా. చాలా ఉన్నాయి. ప్లీజ్డ్ విత్, అనాయిడ్ అట్, ఇంట్రెస్టెడ్ ఇన్ వంటివి వెంటనే గుర్తొస్తున్నాయి. ఇది భాషలోని మరో లోతైన పొరను మనకు పరిచయం చేస్తుంది. అవును. పాసివ్ వాయిస్లో ప్రశ్నలు అడగటంలో వచ్చే కన్ఫ్యూజన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.
ఈ పాయింట్స్ అన్నీ ఒక ప్రొఫెషనల్ రైటింగ్ స్టైల్ గైడ్ నుంచి తీసుకున్నవి. ఇంగ్లీష్లో తెలియకుండానే క్లారిటీ ఎలా మిస్ అవుతుందో ఇది బాగా వివరిస్తుంది. మొదటిది డూ ప్రశ్నలు. యాక్టివ్ వాయిస్లో డూ దే అప్రూవ్ ద ప్లాన్ అని అడుగుతాం కదా. ప్యాసివ్లోకి మార్చేటప్పుడు చాలామంది ఇజ్ లేదా ఆర్ని ముందు పెట్టడం మర్చిపోతారు. అంతే, అక్కడే వాక్యం మొత్తం తప్పుపోతుంది. ఇక రెండవది క్యాన్ లేదా షుడ్ లాంటి మోడల్ వర్బ్స్ ఉన్న ప్రశ్నలు. క్యాన్ యూ సాల్వ్ దిస్ అనే ప్రశ్నని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు క్యాన్ దిస్ బీ సాల్వ్డ్ అనాలి. కానీ ఆ బీ అనే పదాన్ని వదిలేయడం చాలా పెద్ద పొరపాటు అని ఈ గైడ్ చెబుతోంది. ఫైనల్గా హూతో మొదలయ్యే ప్రశ్నలు. చూడండి, దీన్ని బై హూమ్ అని మార్చాలి. ఇది కొంచెం ఫార్మల్గా ఉంటుందని చాలామంది తప్పుగా వాడేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, వై, వాట్ లాంటి పదాలు మాత్రం వాక్యం మొదట్లోనే ఉంటాయి. వాటిలో మార్పు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాసివ్ వాయిస్లో ప్రశ్నలు సరిగ్గా అడగాలంటే కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టడమే అసలు ట్రిక్.